రాబోయే సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు గెలిచి సత్తా చాటాలని జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున్ అన్నారు. బోయిన్పల్లి బీజేపీ మండల కార్యవర్గ సమావేశంను మండల అధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. గత టీఆర్ఎస్ పార్టీ అవలంబించిన విధంగానే కాంగ్రెస్ పార్టీ సైతం అవలంబిస్తుందని అన్నారు. 6 గ్యారెంటీల పథకాలను అమలు చేయకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి టైం కేటాయిస్తుందని తెలిపారు. రాబోయే సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు వచ్చే విధంగా బీజేపీ అభ్యర్థులు గెలుపొందాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డి, ఉదారి నరసింహాచారి, ఖ్యాతం తిరుపతి రెడ్డి, బోంగాని అశోక్ గౌడ్, రామ్ ప్రసాద్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఈరోజు ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు నెరవేర్చలేదు. ఎందుకంటే మనం ఖచ్చితంగా వారు చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను, ప్రజలకు ఇస్తున్నటువంటి ఏవైతే స్కీములు అవన్నీ ఇవ్వాలని చెప్పి మన భారతీయ జనతా పార్టీ తరఫున ప్రతి గ్రామంలో ప్రతి కార్యకర్త అడగాలి, ఉద్యమం చేయాలని తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ కాంగ్రెస్ మోసపూరిత మాటలు చెప్పి అధికారానికి వచ్చింది. ఇప్పుడు కూడా నెరవేర్చాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఇక్కడ మండల కార్యకర్త సమావేశంలో డిమాండ్ చేస్తూ ఉన్నాం. స్థాయిలో మరి బండి సంజయ్ గారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా మరి పదవి చేపట్టిందంటే మరి కరీంనగర్ పార్లమెంటు ప్రజలు ఇచ్చినటువంటి అవకాశం అని చెప్పి మేమందరం కూడా మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. గతంలో ఈ బీఆర్ఎస్ పార్టీ అహంకారంతో విర్రవీగుతూ మా కార్యకర్తల మీద, ప్రతిపక్షాల మీద అనూహ్యమైన కేసులు పెట్టి భయాభ్రాంతులకు గురి చేసి మరి ఎన్నో అరాచకాలు సృష్టించినటువంటి ఆ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు గమనించి మరి ఈ పార్టీ ఉండద్దు, ఈ పార్టీ రాష్ట్రానికి పనికిరాదు, ఈ పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని చెప్పి దాన్ని కూకడుపులతో తీసివేయడం జరిగింది. బీసీలుగా మీరు అందరూ కూడా పెద్ద ఎత్తున మరి ఆ కార్యకర్త ఎన్నికల్లో మీరు పోటీ చేయాల్సిందిగా మీ అందరినీ కోరుతూ మనందరం కూడా విజయం సాధించినప్పుడే ఈ కరీంనగర్ పార్లమెంటుకు బండి సంజయ్ గారు కానీ ఈ రాష్ట్రంలో కానీ రాష్ట్రం అధికారం రావాలంటే కూడా, భారత్ అధికారం రావాలంటే మన స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా మనం పోటీ చేసి మనం ప్రతిపక్షం అయినప్పుడే మరి ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మెరుగైన అవకాశం ఉందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చినటువంటి మండల ధన్యవాదాలు. భారత్ మాతాకి